సో మీరు ఇందాక చెప్పారు ముంగిట్ల నాటకం అని చెప్పేసి, దాని గురించి చెప్తారంటే ఈ ప్రాసెస్ ఏంటి, ఈ కాన్సెప్ట్ ఏంటి, అండ్ ఎట్లా దీన్ని మీరు యూజ్ చేద్దాం అనుకుంటున్నారు టు జనరేట్ ఇంకా ఆ ఇంట్రెస్ట్ జనరేట్ చేయడానికి? ముంగిట్ల నాటకం అనేది అంటే మేము 2004లో మొదలెట్టాం. 2004లో అప్పటికి ఇంత వాట్సాప్లు, ఇంత నెట్వర్క్ ఇది లేదు. అక్కడ మాకున్న ఫ్రెండ్ సర్కిల్లోనే వర్డ్ సెండ్ ది వర్డ్ అరౌండ్. సో వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్లు, వాళ్ళకున్న కాంటాక్ట్స్ తోటి వీ గేవ్ అబౌట్ 30 to 35 performances in various colonies in Twin Cities. So the response was tremendous. అండ్ ఒక కొన్ని పెర్ఫార్మెన్స్లు అయిన తర్వాత వీ ఆల్సో డిడ్ ఏ సర్వే. దాంట్లో మా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, మీరు గానసభలోనూ లేకపోతే ఇంకో రవీంద్ర భారతిలోనూ అవుతుంటే నాటకం ఎందుకు రారు, ఇక్కడికి ఎందుకు ఇంట్రెస్టింగ్గా వస్తున్నారు అని. సో వాళ్ళు చెప్పింది ముక్తకంఠంతో ఒకటే అందరూ, రవీంద్ర భారతిలో జరిగే దాని గురించి మాకు సమాచారం ఉండదు. ఓకే, ఎందుకంటే థియేటర్ వాళ్ళు అంత సమాచారం పెట్టుకునే సమాచారం ఇచ్చేంత వెసులుబాటు వాళ్ళకి లేదు. రెండోది, రవీంద్ర భారతిలో నేను మల్కాజ్గిరి నుంచి నా ఫ్యామిలీతో నేను రవీంద్ర భారతికి వెళ్ళాలంటే ఒక 2 గంటల పెర్ఫార్మెన్స్ కోసం నేను రాను పోను ఇంకో 2 గంటలు వేసుకోవాలి. ఐ హ్యావ్ టు రీషెడ్యూల్ మై డిన్నర్స్, వచ్చి వండుకోవాలా, వస్తువు తినాలి, ఇలాంటివన్నీ వస్తాయి. అండ్ తీరా అక్కడికి వెళ్ళి వాడు ఓకే టికెట్ గురించి మాకు బాధ లేదు, ఇంత ఖర్చు పెట్టిన వాళ్ళం 50-100 టికెట్ పెట్టడానికి కూడా మాకు బాధ లేదు. ఇంత ఖర్చు పెట్టి ఇంత కష్టపడి అక్కడికి వెళ్ళాక who will assure us that the evening is good, evening is going to be good, fantastic, fun feeling? అది మాకేం గ్యారంటీ లేదు. సో వీ డోంట్ టేక్ దట్ రిస్క్. అదే మీరు ఇప్పుడు మా కాలనీలోకి వచ్చి వేస్తున్నారు, ఓకే నాటకం బాగుండకపోతే వెంటనే లేచి వెళ్ళిపోయి మా టీవీ ముందు కూర్చుంటాం. సింపుల్ యాజ్ దట్. సో అది మేము చాలా కంటిన్యూస్గా వేసాం. అది వేసిన తర్వాత కూడా మాకు కొన్ని కాల్స్ వచ్చాయి, ఏంటి సార్ ఒకసారి వచ్చారు మళ్ళీ రాలేదేంటని. సో రాకపోవడానికి కారణం ఏంటంటే, ఆ రోజుల్లో నాకు ఇప్పుడు నేను ఈ యంగ్ కుర్రాళ్ళని ఐ కాంట్ ఆస్క్ దెమ్ టు రిజర్వ్ ఆల్ ది వీకెండ్స్ ఫర్ థియేటర్ అన్లెస్ దే ఆర్ హైలీ ప్యాషనేట్ అబౌట్ ఇట్, విచ్ దే ఆర్ నాట్. సో ఇప్పుడు నాకు ఆఫ్టర్ ట్రైనింగ్ దీస్ యాక్టర్స్, now so far we have trained about 10 batches, around 150 actors are there. So right now on my hand ఇప్పుడు మనం చేసే ప్లేకి I have 40 to 50 actors enthusiastic. సో ఒకప్పుడు నేను ఒక వేషానికి ఒక యాక్టర్ని వెతుక్కోవడానికి చాలా ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు నాకు ఒక్కొక్క వేషానికి 3-4 యాక్టర్స్ రెడీగా ఉన్నారు. సో నౌ ఐ ఫెల్ట్ ద టైమ్ ఈజ్ రైట్ టు రివైవ్ ముంగిట్లో నాటకం. ఓకే, ఈ యాక్టర్ లేకపోతే ఆ యాక్టర్ ఉంటాడు. ఓకే, ఇబ్బంది కూడా రావచ్చు కదా, ఒక సినిమాలో వేషన్ రావచ్చు, లేకపోతే ఇంట్లో ఏదో ఎమర్జెన్సీ ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. సో నౌ ఐఎమ్ వెంచరింగ్ అవుట్ టు గో దేర్. సో దట్స్ ఇట్. రైట్. అంటే నాకు ఇంకొక చిన్న క్వశ్చన్ వచ్చిందండి, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సినిమాలకు కూడా వాళ్ళు అంతే ఖర్చు పెట్టుకొని అంతే ఎఫర్ట్ పెట్టుకొని వెళ్తారు కదా, అక్కడ సినిమా బాగుంటుంది, అక్కడ కూడా అష్యూరెన్స్ ఉంటుంది, బట్ వై ఎఫెక్ట్ థియేటర్ మీద? అలా కాదుగా, మీకు సినిమా మొదటి వారంలో వెళ్ళేవాళ్ళు ఫ్యాన్స్, ఆ తర్వాత టాక్ని బట్టి మామూలు మిగతా ఆడియన్స్ వెళ్తారు. ఓకే, సో దే హ్యావ్ దేర్ ఓన్ లాజిక్, షెల్ఫ్ లైఫ్ టైం అక్కడ ఉంది అన్నమాట. సో డెఫినెట్గా మొదటి వారంలో వెళ్ళేవాళ్ళు ఫ్యాన్సే, అంతే కదా. ఐమ్ ఐ రైట్? ఆఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ ఎ సినిమా బాబు. సో రైట్, ఇప్పుడు ఈ ముంగిట్లో నాటకం ముందుకు తీసుకెళ్ళాలంటే కానీ వాట్ ఈస్ యువర్ స్టెప్ 0? ఆఫ్ కోర్స్ మీరు ఇందాక చెప్పారు పూల్ ఆఫ్ యాక్టర్స్ అంతా రెడీగా ఉన్నారని చెప్పేసి, వాట్ ఈస్ యువర్ 1, 2, 3, 4 ఆ స్టెప్స్ ఏంటి? ఇప్పుడు ఏంటంటే మేము ఆల్రెడీ సోషల్ మీడియాలో అనౌన్స్ చేసాం. సో వాట్ వీ రిక్వైర్ ఫ్రమ్ ది కాలనీస్ ఈస్ 3 things. 1, a stage, because constructing a stage is an expensive affair. 2, a power connection. 3, seating arrangements for the audience. ఎందుకంటే పర్మనెంట్ సీటింగ్ ఉంటే ఓకే, బట్ హైరింగ్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్ సమ్ మనీ విచ్ వీ వాంట్ ది కాలనీస్ టు బేర్ ఇట్. మిగతావన్నీ మేమే తీసుకెళ్తాం, ఏది లైట్లు, కర్టెన్లు, మైకులు మొత్తం అన్నీ మేమే తీసుకెళ్తాం. అంతేకాకుండా అక్కడ పబ్లిసిటీ మెటీరియల్ కూడా మేమే ప్యాంప్లెట్స్ వేసి ముందు రోజు కానీ ఆ రోజు పొద్దున్న కానీ మా కుర్రాళ్ళే డప్పు కొట్టుకుంటూ దండోర వేసి మొత్తం ఆ కాలనీ చుట్టుపక్కల కాలనీలోను వాటిలోను వెళ్ళి ప్యాంప్లెట్లు పంచిపెడుతూ వి గివ్ ది publicity. So that's how we gather the audience.
సో మధ్యాహ్నం నుంచి వెళ్ళి మా కర్టెన్లు కట్టుకోవడం, లైట్లు పెట్టుకోవడం ఇదంతా చేస్తాం. సాయంత్రానికి ఆన్ ది డాట్. రైట్. మామూలుగా మీరు చూసే ఉంటారు రవీంద్రభారతిలో అక్కడ నాటకం అని చెప్తారు, అందరు ప్రేక్షకులు వెళ్ళిపోయేదాకా స్పీచ్లు ఇచ్చి అప్పుడు నాటకం మొదలెడతారు. అలా కాదు అసలు. మా దగ్గర ఇక్కడ నిన్న నాటకం చేసినా కూడా ఆన్ ది డాట్ 7, నో స్పీచెస్, నథింగ్. 7కి వీ ఓపెన్ ది ప్లే. సో దట్స్ హౌ సీరియస్ వీఆర్. మామూలుగా ఏం చేస్తామంటే ఆ కాలనీలో చిన్న పిల్లను, పాపనో బాబునో వాళ్ళని పిలుచుకొచ్చి ఒక చిన్న దీపం వెలిగించి దట్స్ ది ఇనాగరల్. దట్స్ హౌ వీ స్టార్ట్. ఓకే. కాకపోతే ఇప్పుడు లాస్ట్ 2004 ముంగిట్లో నాటకానికి ఎప్పటికీ తేడా ఏంటంటే 2004లో వీ డిడ్ ప్లేస్ ఓన్లీ ఇన్ ది ఈవినింగ్స్ ఫర్ అడల్ట్స్. అఫ్ కోర్స్ వీ హ్యావ్ ప్లేస్ ఫర్ బోత్ అడల్ట్స్ అండ్ చిల్డ్రన్. మేము చేసిన చరణ్ దాస్ నాటకం ఇట్ ఈస్ అడల్ట్స్కి, చిల్డ్రన్కి అందరికీ జనరంజకంగా ఉంటుంది. సో ఇప్పుడు మేము నిన్న చేసిన కుందేడు కొమ్మ నాటకం ఇట్స్ మెయిన్లీ ఫర్ అడల్ట్స్. ఇట్స్ అబౌట్ విలేజ్ పాలిటిక్స్ అండ్ ఆల్ దట్. సో ఇప్పుడు మేము ప్యాకేజ్లో ఏం పెడుతున్నాం అంటే ఆల్సో వీఆర్ డూయింగ్ థియేటర్ ఫర్ చిల్డ్రన్, థియేటర్ బై అడల్ట్స్ ఫర్ చిల్డ్రన్. ఓకే. సో ఆ స్టోరీ టెల్లింగ్ థియేటర్ మేము స్టార్ట్ చేసాము ఆల్రెడీ. చాలా పెర్ఫార్మెన్సెస్ వేసాము పిల్లలకి. సో అది కూడా మేము పగలు ఆ కాలనీలో ముందు పిల్లలకి ఆ స్టోరీ టెల్లింగ్ చేసి ఈవినింగ్స్ వీ వాంట్ టు షో అవర్ ప్లే టు ది అడల్ట్స్. అది దట్స్ ఇట్. ముంగిట్ల నాటకం ప్రాసెస్ తీసుకుంటే కనుక మీరు ఇందాక చెప్పారు ఒక కాలనీ వాళ్ళు అది చేయాలి అని చెప్పేసి. సో రీచింగ్ అవుట్ టు కాలనీస్ పట్ల అంటే ఏ టచ్ పాయింట్స్ ఉన్నాయి మీ దగ్గర, వాళ్ళని ఎట్లా అప్రోచ్ అవుతున్నారు? అంటే ఇప్పుడు మేము ఆల్రెడీ సోషల్ మీడియాలో కొంత వర్క్ చేసాం. ఇక నిన్నటిదాకా ఈ ప్లే వల్ల మేము వీఆర్ బిజీ విత్ ప్రమోటింగ్ దట్ ప్లే. సో ఇప్పుడు ఆల్రెడీ వీ హ్యావ్ సమ్ ఎంక్వైరీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఎస్బీఐ కాలనీ నుంచి వాళ్ళు దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు కాల్ us. ఓకే. సో అయితే మేము చూసుకోవాల్సింది ఏంటంటే ఆర్వీ రెడీ అంటే ఇన్ ది విత్ లాజిస్టిక్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు ప్రొక్యూర్ సమ్ మైక్రోఫోన్స్ అండ్ స్పీకర్స్. అలాగే ఇప్పుడు ఈ లైట్లు అయితే ఇక్కడైతే కట్టి ఉన్నాయి, కానీ అక్కడికి వెళ్ళాలంటే వీ నీడ్ సపరేట్ స్టాండ్స్ అండ్ ఆల్ దట్. ఈ చిన్న డీటెయిల్స్ అన్ని తీసుకుని వీఆర్ ట్రయింగ్ టు డూ ఇట్. అంటే ఇప్పుడు రేపు యాక్చువల్గా వాళ్ళ ఆఫర్ రేపు కమింగ్ సండే 15th ఉంది. బట్ వీఆర్ రియల్లీ ట్రయింగ్ టు డూ ఇట్ ఆన్ 15th. బట్ ఇఫ్ నాట్ డెఫినెట్లీ 23rd వీఆర్ గోయింగ్ టు డూ ది ఫస్ట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ సీజన్. రైట్, లవ్లీ. అండ్ సార్ అంటే లైక్ ఈ లాజిస్టిక్స్ కానీ అక్కడికి వెళ్ళి సెటప్ చేసుకోవాలన్నా చేయాలన్నా కూడా ఇట్ ఇన్వాల్వ్స్ కొంచెం కాస్ట్ అనేది ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. సో దానికి ఎట్లా హౌ? యా, మా పాత ఎక్స్పీరియన్స్ ఏంటంటే 2004లో ఆల్ దట్ 30-35 మాకు ఇన్వాల్వ్ అయ్యేది ఏంటంటే ట్రాన్స్పోర్టింగ్ ది మెటీరియల్. సరే, మోస్ట్లీ ది యాక్టర్స్ అందరికీ దే హ్యావ్ దేర్ వెహికల్స్. ఓకే. వెహికల్స్ లేని వాళ్ళు పిలియన్స్ మీద ఎక్కుతారు. ఓకే. మేబీ వీ ప్రొవైడ్ సమ్ లైట్ రిఫ్రెష్మెంట్స్ ఫర్ దెమ్ బికాస్ మధ్యాహ్నం నుంచి పని చేస్తున్నారు కాబట్టి. అండ్ మిగతా సామాన్ అంతా మా దగ్గర ఉంది. ఇది వీ డోంట్ హ్యావ్ టు హైర్ ఎనీథింగ్. లైట్స్ కానీ మైక్లు కానీ ఏమీ హైర్ చేసుకోగల. ఇవన్నీ 2004లో ఆ పర్పస్ కోసం తయారు చేయించినవి. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అవర్స్. సో వీ నీడ్ టు పే ఫర్ ది ట్రాన్స్పోర్ట్ and we need to pay for the refreshments, and maybe if we don't find an electrician among our actors, we have to pay for the electrician. ఎందుకంటే ఒక సర్టిఫైడ్ ఎలక్ట్రీషియన్ అక్కడ ఉండాలి. ఎందుకంటే అది 3-phase కరెంటు, దాని లోడు, బేరింగ్ ఇదంతా వాళ్ళు చూసుకోవాలంటే సో దీస్ ఆర్ ది ఎక్స్పెండిచర్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్. బట్ మా పాత ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేము ఎప్పుడు నోరు తెచ్చి మేము దూరం వచ్చాం మాకేమైనా ఇవ్వండి అని మేము ఎప్పుడు అడగలేదు. బట్ వాళ్ళంతా వాళ్ళే ఇంత దూరం వచ్చి వీళ్ళకి నాటకం వేస్తే మనం వాళ్ళని ఉట్టి చేతులతో పంపిస్తామని దే కలెక్టెడ్ మనీ అండ్ గేవ్ ఇట్ టు అస్. సో అది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను రిచర్ ది కాలనీ, లెస్సర్ ది ఆడియన్స్, మోర్ మనీ దే గేవ్. పూరర్ ది కాలనీ, మోర్ ఆడియన్స్ దే కేమ్ అండ్ లెస్ మనీ దే గేవ్. అండ్ వీఆర్ హ్యాపీ విత్ ఎయిదర్ ఆఫ్ ది సిచ్యువేషన్స్. మాకేం ప్రాబ్లం లేదు. సో ఆల్ పుట్ టుగెదర్ ఆ సీజన్కి వీ బ్రోక్ ఈవెన్. బ్రోక్ ఈవెన్ కాకపోయినా కూడా పెద్ద ప్రాబ్లం లేదు. ఇట్ కాస్ట్ అరౌండ్, ఎందుకంటే ఇట్ కాస్ట్ అరౌండ్ అబౌట్ మొత్తం సీజన్లో మొత్తం అంతా కలిపితే ఒక 20-25,000. అండ్ ఆల్సో ఇప్పుడు కొంతమంది వెల్ విషర్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే వై డూ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, వై డోంట్ వీ ఆస్క్ సమ్ గైస్ టు స్పాన్సర్ ఈచ్ షో ఇన్ ఏ కాలనీ. మేమేం చెప్పాం, అది వాళ్ళు స్పాన్సర్ చేస్తే మాకేం అభ్యంతరం లేదు.
అని కూడా చెప్పాం. సో ది ఎఫర్ట్ ఈజ్ ఆన్ టు ఫైండ్ సమ్ స్పాన్సర్స్. అలాగే లాస్ట్ టైం ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ దట్ ముంగిట్లో నాటకంలో ఏం జరిగిందంటే హోండా షోరూమ్ వాళ్ళు దే కేమ్ ఫార్వర్డ్ టు స్పాన్సర్ 2 of our shows. ఓకే, అంటే వాళ్ళు ఏంటంటే ఆ షో జరుగుతున్నప్పుడు అక్కడ వాళ్ళు చిన్న స్టాల్ పెట్టుకుని పెట్టుకుంటారు. దే డూ దేర్ పబ్లిసిటీ. Like and subscribe Eagle Media Works.